హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చడి చేస్తున్నా అండి. నిన్న పప్పు ఉండిపోయింది. నిన్న పప్పు రసం చేస్తే రసం అయితే అయిపోయింది, పప్పు ఉంది. సరే పప్పు ఒకటే ఎందుకు అని చెప్పేసి కొంచెం పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్ని జీలకర్ర కొంచెం వేసేసి స్టవ్ మీద కొంచెం నూనె కొద్దిగా నీళ్లు పోసి పెట్టేశానండి. స్టవ్ మీద నూనె ఎక్కువ పట్టదు, కొద్దిగా నీళ్ళు వేసి ఒక సగంటి గ్లాస్ నీళ్లు కొంచెం నూనె వేసి పెట్టేసి పసుపు, ఉప్పు, కొంచెం పచ్చికరివేపాకు వేసేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెడతామండి. ఒక 2 నిమిషాలు వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది. వాటర్ అంతా లాగేసి పచ్చిమిరపకాయలు ఉడికితే టమాటా, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోతాయి కదా. అవి మగ్గినాక ఇప్పుడు చూడండి స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆ లోపల పప్పు ఫ్రిడ్జ్లో తీసి వెయిట్ చేసుకుంటున్నా. పప్పు ఉందండి, వేస్ట్ అయిపోతుంది కదా. కొంచెం పప్పు పచ్చడి వేసుకుంటే ఈ పూటకి అయిపోతుంది కదా. సాయంత్రం అలాంటి టిఫిన్లే కాబట్టి ఏదో ఒకటి చేసుకోవచ్చు. పక్కన అన్నం కూడా ఉడికొచ్చింది, అయిపోవచ్చింది. అన్నం పొంగొచ్చింది కదా, అన్నం వంపేసుకుందాము. పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకుందామండి. చల్లగా అయింది కదా. ఏమీ వేయలేదండి, ఒక చిన్న ఎల్లుల్లిపాయ వేసేద్దాము. ఇందాక వేయటం మర్చిపోయినా. ఉడికేటప్పుడు వేసుకుంటే బాగానే ఉంటుంది. పచ్చడి అంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా. కొంచెమే పచ్చడి చేసామండి, ఎక్కువ చేయలేదు. కొంచెం వేసేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. నేను కొబ్బరి పల్లీల పొడి ఏమీ వేయలేదండి. పచ్చడి అయిపోయింది. వేడి వేడి అన్నం కూడా అయింది. పప్పు కూడా వేడి చేసుకున్నాము. పప్పు టమాటా పప్పు నిన్నటిది చాలా బాగుందండి. ఎందుకు వేస్ట్గా పడేయడం, బోల్డ్ రేట్లు కదా కందిపప్పు. అన్నం వేడి వేడి అన్నం అయింది. అన్నము, పచ్చడి, నెయ్యి ఉంటే వేసుకొని తింటే అదిరిపోతుంది. నెయ్యి ఉంది కానీ జలుబులు దగ్గులు ఉన్నాయని చెప్పేసి మేము నెయ్యి వేసుకోవట్లేదు. చాలా బాగుంది. ప్లీజ్